హాయ్ హలో నమస్తే, నేను మీ శివప్రసాద్. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. మనం ఇప్పుడు పడాల గ్రామం దగ్గర ఉన్నటువంటి మార్కెట్ కమిటీ వద్ద ఉన్నాం. ఈ రోజు సాయంత్రం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశారు. అయితే శ్రీనివాస కళ్యాణానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా పడాల గ్రామ కమిటీ కావచ్చు, కృష్ణస్వామి గారు, అలాగే ప్రెసిడెంట్ గారు హరిగోపాల కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం అనంతరం కూడా ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు పూర్తిగా మీరు విజువల్స్ లో చూడొచ్చు. వెనకాల స్టేజ్ కూడా పూర్తి స్థాయిలో టీటీ నుంచి కూడా స్టేజ్ ఏర్పాట్లు కూడా చూసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఆతిథ్యం పొందుతున్నారు. దీనికి ఎవరు సంకల్పించారు, దీన్ని ఎలా చేస్తున్నారు అనేది కృష్ణస్వామి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు కళ్యాణం ఎలా చేయాలనిపించింది మీకు? హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. 7 సంవత్సరాల క్రితం మా గ్రామంలో హరిజనవాడలో రామాలయం కడతం జరిగింది. సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఆ పాత రామాలయాన్ని పడగొట్టేసేసి మళ్ళీ కొత్తగా రామాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణానికి సమరసమత ఫౌండేషన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో 5 లక్షల రూపాయల సహకారంతో మా గ్రామస్తులంతా కూడా మళ్ళీ ఒక 20 లక్షలు వేసుకుని మొత్తం 25 లక్షల పైన ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఆలయం ఎక్కడైతే హరిజనవాడలోనూ బీసీ కాలనీలోనూ ఎక్కడైతే కడతారో వాళ్ళు తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేయాలని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఆ స్పందనలో మాకు, ఆ కోటాలో మాకు మా గ్రామంలో 4 సంవత్సరాల క్రితం జరగాలి. కరోనా వల్ల ఈ కార్యక్రమాలు ఆగిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ అయినాయి దేవస్థానం ద్వారా. ఈ సంవత్సరం మా గ్రామానికి ఆ ఒక సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణ నిమిత్తం మాకు ఇవాళ ఈ కళ్యాణం సెలక్షన్ చేయడం జరిగింది. దీనికి అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రాహ్మణులు కానివ్వండి, అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి పెద్ద తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి కార్యక్రమం చేయటమే. ఇక్కడ మా సహకారం మామూలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు వితరణ, ఈ బ్యానర్లు, పబ్లిసిటీలు, అటు వరకు మా గ్రామస్తులు అంతా ఆ గ్రామస్తులంతా సహకారంతో మా ఇక ఆలయ నిర్మాణం అలాగే గ్రామస్తులు ఎలా చేశారో అలాగే ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా మా గ్రామస్తులందరూ కూడా సహకారంతో అందరూ కూడా ఓర్పుతో నేర్పుతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మేము చేయటం కాదు, ప్రజలందరూ కూడా చక్కగా వచ్చి తిరుమల తిరుపతి వెళ్ళి మనం ఈ ఒక కళ్యాణాన్ని చూడాలంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉండదు. అటువంటిది మనల్ని అందరూ చూడలేదు కదా, తిరుమల అందరూ రాలేరు, ఈ కళ్యాణం అందరూ చూడలేరు అనే ఉద్దేశంతో ఈ ఒక ప్రతి చోట కూడా ఈ కళ్యాణాలు పెడతాం. ఆయనే మన దగ్గరికి వచ్చి, వెంకటేశ్వర స్వామి మన దగ్గరికి వచ్చి కళ్యాణం ఇక్కడ చేయించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అవకాశం చేసుకుని, అవకాశం లేదని కాదు, అవకాశం చేసుకుని మరి ఈ ఒక సాయంత్రం 4 గంటల నుంచి అన్నమయ్య సంకీర్తనలో హరికథలు అవి జరుగుతాయి. 6 గంటల నుంచి 8 గంటల వరకు కళ్యాణం ఉంటుంది. కళ్యాణ అనంతరం కూడా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్తులంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా సకుటుంబం వచ్చి ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని, మా గ్రామస్తుల్ని మీరు అందరూ కూడా దీవిస్తారని మరి కోరుకుంటున్నాం. అది చెబుతున్నమాట. సాయంత్రం 4 గంటల నుంచి సంకీర్తనలతో పాటు మొదలయ్యి 6 గంటలకు కళ్యాణం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. అనంతరం కూడా ప్రసాద వితరణ ఇక్కడ గ్రామస్తులతో పాటు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తారు. ఇదే కార్యక్రమాన్ని ఆర్కే కమ్యూనికేషన్స్ కూడా మీకు లైవ్ ప్రసారం ద్వారా అందిస్తాం. దీని లింక్ కూడా మీకు షేర్ చేస్తాం. ఈ లింక్ ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఉన్నట్లయితే మీకు కళ్యాణం జరిగేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా మీరు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.